ఫ్రెండ్స్, టెలిపోర్టేషన్ అంటే మీరు చాలా మూవీస్ లో చూసి ఉంటారు. ఒక చోట మాయమయ్యి మరో చోట ప్రత్యక్షం అవ్వటం. ఈ టెలిపోర్టేషన్ గురించి మన పురాణాల్లో కూడా చెప్పారు. నారదుడు ఒక చోట నుంచి మరో చోటుకి మాయమవ్వటం మీరు చూసే ఉంటారు. అయితే ప్రాక్టికల్ లైఫ్ లో ఈ టెలిపోర్టేషన్ అనేది సాధ్యమేనా? వీడియో కొంచెం లెంత్ గా ఉంటుంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. నిజంగా ఒక వస్తువుని అలా మాయం చేసి మరో చోట పుట్టించవచ్చా అంటే ఎస్, అది క్వాంటమ్ టెలిపోర్టేషన్ తో సాధ్యం అవుతుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు ఆటమ్స్ తో తయారై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాల్ ని టెలిపోర్ట్ చేయాలంటే ఆ బాల్ ని డిమెటీరియలైజ్ చేస్తారు. అంటే బాల్ లో ఉన్న ఆటమ్స్ అన్నిటిని ఒక్కొక్క దానిగా విడతీసి మాలిక్యులర్ ఇమేజింగ్ స్కానర్స్ ద్వారా స్కాన్ చేసి ఆ ఆటమ్ కి సంబంధించిన డేటాని గ్యాదర్ చేస్తారు. అలా ఆటమ్స్ అన్నిటిని మనకి కావాల్సిన ప్లేస్ లోకి టెలిపోర్ట్ చేయవచ్చు. బట్ ఇది చెప్పుకున్నంత ఈజీ కాదు. ఒక 70 కేజీల మనిషిలో దాదాపు 7 పక్కన 27 సున్నాలు పెడితే ఎంత అవుతుందో అన్ని ఆటమ్స్ ఉంటాయి. అందులో మనం ఒక్కొక్క ఆటమ్ కి సంబంధించిన డేటాని గ్యాదర్ చేసి టెలిపోర్ట్ చేయాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ ఫ్యూచర్ లో చేసినా కూడా మన బాడీ అంటే ఫిజికల్ గా ఉంది కాబట్టి టెలిపోర్ట్ చేయగలం. కానీ ఆ మనిషిలోని ప్రాణం, అప్పటి వరకు ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలను, జ్ఞాపకాలను టెలిపోర్ట్ చేయగలమా? ఒక మనిషి ఒక చోట పూర్తిగా డీమెటీరియలైజ్ అయ్యి వేరే చోట వేరే ఆటమ్స్ తో రీమెటీరియలైజ్ అయితే ఆ మనిషి ఈ మనిషి ఒకటే అవుతారా? ఒక మనిషిలో ఆటమ్స్ అన్నిటిని విడగొడితే 100% ఆ మనిషిలో ప్రాణం పోయినట్టే. ఇలా ఒక చోట మాయమైపోయిన డేటా మరో చోటికి ట్రాన్స్ఫర్ అవుతున్న సమయంలో ఆ మనిషి ఉనికేంటి? ఒకవేళ టెలిపోర్ట్ అయినా కూడా బాడీ ఉంటుంది కానీ ప్రాణం ఉండదు. అయితే ఫ్యూచర్ లో రాబోయే టెక్నాలజీతో మనిషికి టెలిపోర్టేషన్ అనేది సాధ్యం కావచ్చు, చెప్పలేం.